మొహమ్మద్ యూనస్ ఈ పేరు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన పొగరుతో తలెగరేయడం వల్ల ఇదంతా వచ్చింది. ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ గారు, నరేంద్ర మోడీ గారు యూనస్ కమ్ టు మై రూమ్ అని పిలిచి ఆయనకు అర్థమయ్యే భాషలో సర్ది చెప్తే గానీ సద్దు మనిగేలా లేదు. చిన్మయ్ కృష్ణదాస్ ఈయన మొన్న అక్టోబర్ 30న చట్టోగ్రామ్ లో ఒక ర్యాలీ కండక్ట్ చేశారు. బంగ్లాదేశ్ లో ఎక్కడో ఏదో ర్యాలీ జరిగితే దానికి మనకేంటి సంబంధం అనుకోకండి. ఆ ర్యాలీలో ఆయన పెట్టిన డిమాండ్స్ హిందువులకు సంబంధించి బంగ్లాదేశ్ కి అది నచ్చక ఆయన మీద సెడిషన్ కేసేసి ఇవాళ ఆయన అరెస్ట్ చేశారు. And why was he arrested? Over a sedition case that was filed last month. ఇది ఇక్కడతో ఆగలేదు. ఇండియా డైరెక్ట్ గా ఓ లెటర్ రిలీజ్ చేసింది, మీకు చదువుతాను. వీ హ్యావ్ నోటెడ్, ఈ నోటెడ్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. విత్ డీప్ కన్సర్న్ ది అరెస్ట్ అండ్ డినైల్ ఆఫ్ బెయిల్ టు చిన్మయ్ కృష్ణదాస్. దిస్ ఇన్సిడెంట్ ఫాలోస్ ద మల్టిపుల్ అటాక్స్ ఆన్ హిందూస్ బై ద ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ ఇన్ బంగ్లాదేశ్. సింపుల్ గా తెలుగులో చెప్పినా జాగ్రత్తగా వినండి. మీరు చేస్తుంది మా కళ్ళకు కనబడుతుంది. హిందువుల మీద జరుగుతున్న దాడులు. చిన్మయ్ కృష్ణదాస్ గారిని అనవసరంగా డిటైన్ చేసి కనీసం బెయిల్ కూడా ఇవ్వలేదు. మీరు అక్కడతో ఆగలేదు. ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన 100 మంది హిందువుల మీద దాడి చేశారు. ఈ బంగ్లాదేశీ ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అటాక్స్ వేలల్లో ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయలేదు, కానీ మీరు బెయిల్ లేకుండా ఇతన్ని లోపల పెట్టడం మాకేమాత్రం నచ్చలేదంటే దానికి బంగ్లాదేశ్ కూడా రెస్పాండ్ అయింది. ఇట్ ఈస్ విత్ అటర్ డిస్మే డీప్ సోర్ అని పెద్ద పెద్ద పదాలు వాడి వాళ్ళు చెప్పింది సింపుల్ గా ఏంటంటే, మా విషయాల పట్ల తల దూర్చకండి, మాది మేము చూసుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం అన్నట్టు అలా లెటర్ రాశారు. సో ద న్యూస్ ఇస్ బిగ్ అండ్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే మీకు సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఏం జరిగింది. ఈ చిన్మయ్ కృష్ణదాస్ గారు కూడా చిన్న వ్యక్తి కాదు. ఆయన చిన్న వ్యక్తి అయినా జరగకూడదు, కానీ ఆయన ఫార్మర్ ఇస్కాన్ హెడ్. చట్టోగ్రామ్ లో ఒక టెంపుల్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఆ టెంపుల్ ఆయన బాధ్యత. అది కాకుండా సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జ్యోతి అని ఒక హిందూ గ్రూప్ నడుపుతున్నారైనా బంగ్లాదేశ్ లో. అక్కడ మైనారిటీ గ్రూప్ అయిన హిందూస్ పైన జరుగుతున్న అట్రాసిటీస్ కి విరుద్ధంగా. సో అలాంటి వ్యక్తిని లోపలేసి కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా But Hindu priests do not. కోర్టుకి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన మైనారిటీ హిందూస్ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వీళ్ళు బంగ్లాదేశీ పోలీసులు. సో రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అన్ని ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి క్లియర్ గా మీ ముందు పెట్టేస్తాను. మీకు ఒక ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ ఇస్తా, అది నా బాధ్యత. ఇలాంటి అప్డేటెడ్ అండ్ ఇంపార్టెంట్ విషయాల్ని రోజుకొకటి డైలీ మీ దగ్గర తీసుకొస్తున్నా. 10-15 నిమిషాల్లో ఈజీగా డైజెస్ట్ అయ్యేలా వీడియో ఉంటుంది. ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? షల్ వి స్టార్ట్? లెట్స్ గో. ఈ ఇన్సిడెంట్ గురించి మీకు అర్థం కావాలంటే అసలు అక్టోబర్ 30th ఆ ర్యాలీ ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆ ర్యాలీలో ఆయన ఏం మాట్లాడారో మీకు అర్థం కావాలి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బంగ్లాదేశ్ లో హిందూస్ మైనారిటీ అరౌండ్ 165 మిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే 16.5 కోట్ల పాపులేషన్ జనాభా బంగ్లాదేశ్ లో. అందులో 1,30,00,000 మంది హిందువులు ఉన్నారు, విచ్ ఇస్ 7.95%. August 5th ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. షేక్ హసీనా గారు కుర్చీ దిగిపోయారు. షీ హ్యాడ్ టు ఫ్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ అక్కడ జనాలు చేసిన అట్రాసిటీస్ వల్ల. ఇదే బంగ్లాదేశ్ లో 2022లో 154 మైనారిటీస్ చనిపోయారు. 66 మంది మిస్సింగ్. 39 ఆడవాళ్ళ మీద అత్యాచారం చేశారు. 900 మందిని థ్రెటన్ చేశారు. ఇది జస్ట్ ఆన్ రికార్డ్ మాత్రమే. మొన్న జూలైలో ఏమైందో మన అందరం చూసాం. స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి ఫ్రీడమ్ ఫైట్ అనే ముసుగులో వాళ్ళు చేసిన ప్రతి తప్పు బయటపడింది. షేక్ హసీనా గారు ఆవిడ ఇంటిని వెకేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళు చేసినవి చూడండి. తర్వాత ఎటువంటి ఎలక్షన్ హంగామా ఇదేం లేకుండా మొహమ్మద్ యూనస్ ఈ పేరు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన పొగరుతో తలెగరేయడం వల్ల ఇదంతా వచ్చింది. ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ గారు, నరేంద్ర మోడీ గారు యూనస్ కమ్ టు మై రూమ్ అని పిలిచి ఆయనకు అర్థమయ్యే భాషలో సర్ది చెప్తే గానీ సద్దు మనిగేలా లేదు. ఇది అగైన్ ఆయన కాసేపు అలా పక్కన పెడదాం. సో ఈ మొహమ్మద్ యూనస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ చిన్మయ్ కృష్ణదాస్ గారిని అండర్లైన్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని మైనారిటీ అది. ఆయన అక్కడ ఒక సభ పెట్టి హిందువులందరినీ ఒక దగ్గర చేర్చి ఒక 8 డిమాండ్స్ పెట్టారు టు ద గవర్నమెంట్. ఇది ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు. బట్ ఆ సభలో రీసౌండ్ వచ్చింది గట్టిగా. ఇది జాగ్రత్తగా వినండి. ఇది బంగ్లాదేశ్ లో ఒక కొత్త మైనారిటీ లా కావాలని, ఒక కొత్త మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ఉండాలని. August 5th నుంచి ఇప్పటి వరకు 2000 అటాక్స్ జరిగాయి. ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఒక్క కేసు ఫైల్ అవ్వలేదు, ఒక్కరిని లోపలేదు. సో వాళ్ళకి శిక్షలు పడాలని వగేరా వగేరా. సో ఇది యూనస్ గారికి నచ్చలేదు. ఈయన ఏదో ఒకటి చేసి ఈయన అటాక్ చేయాలి అని 1 పాయింట్ ఎజెండాతో సెడిషన్ కేసు వేశారు ఈయన మీద. ఇప్పుడు సెడిషన్ అంటే దేశద్రోహం కిందకు వస్తుంది. ఈయన ఏం దేశద్రోహం చేశారు అని మనం కొంచెం అలా జూమ్ ఇన్ చేస్తే ఆ పర్టికులర్ ఈవెంట్ లో బంగ్లాదేశ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. అందులో ఒక పర్టికులర్ ఫ్లాగ్ మీద ఈ సాఫ్రన్ ఫ్లాగ్ ఉందంట, విచ్ ఇస్ ఎ హిందూ ఫ్లాగ్. సో ఈ పాయింట్ ని పట్టుకొని, అండ్ ఇది కూడా నేను అంటున్నా ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్స్ లేవు, అక్కడ ఉన్న ఫొటోస్ లేవు, వాళ్ళు ఏ పాయింట్ పట్టుకున్నారు అది లేదు. సో మియర్ ఎలిగేషన్ మీద ఆయన్ని ఢాకాలో మన మండే ఆయన ఇలా దిగ్గానే అరెస్ట్ చేస్తారు. The Hindu community held a rally in Chattogram on the 30th of October. Apparently they insulted the national flag of Bangladesh. A saffron flag was reportedly placed over Bangladesh's national flag. The priest and his supporters say it was a misunderstanding. వెంటనే లాయర్స్ వెళ్ళి బెయిల్ కి అప్లై చేశారు. బెయిల్ ఇస్ డినైడ్, 10 days పాటు లోపల పెట్టాలని, రిమాండ్ లో ఉంచాలని అక్కడ జడ్జి కరాఖండిగా చెప్పారు. ఇది విన్న ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం నిజాలన్నీ తెలుసు. సో వాళ్ళు న్యాయం కోసం డిమాండ్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళని ఫిజికల్ గా అటాక్ చేసి, ఎందుకంటే మైనారిటీ గ్రూప్ కదా,
ఎవరు క్వశ్చన్ చేస్తారు అనే ఒక చిన్న థాట్ అంతే. లేదా ఏ కంట్రీ అయినా పోలీసులకి లీడర్ ఎంత ఫ్రీడమ్ ఇస్తే, లీడర్ ఏం చేయమని చెప్తే ఒక లీడర్ ఎనర్జీని డిరైవ్ చేసుకుంటారు. మరి అక్కడ ఉండేది మొహమ్మద్ యూనస్, ఆయన దగ్గర నుంచి ఎలాంటి ఎనర్జీ డిరైవ్ చేసుకోవాలి, అలాంటిదే చేసుకున్నారు. సో చాలా పెద్ద పెద్ద అటాక్స్ జరిగాయి అండ్ ఇది ఇండియన్ గవర్నమెంట్ నోటీస్కి వచ్చింది. ఇది ఇవాళ నిన్న మొదలైంది అయితే కాదు. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ వాచింగ్, బట్ టిప్పింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది చిన్మోయ్ గారి అరెస్ట్ తర్వాత వచ్చింది. స్పెసిఫిక్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చిన లెటర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న అక్టోబర్ ఎండింగ్ 31st ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ట్వీట్ పెట్టారు, బంగ్లాదేశ్ లో హిందూస్ మీద జరుగుతుంది, నేను చూస్తున్నాను, నన్ను కానీ ఎలెక్ట్ చేస్తే ఇది జరగకుండా నేను ఆపుతాను అని చెప్పి ఆ మీనింగ్ వచ్చేలా ట్వీట్ రాశారు. ఎందుకంటే అమెరికా ఇస్ బిగ్ డాడీ కంట్రీ, అది మన అందరికీ తెలిసిన విషయం, అందరికీ ఒక పెద్దన్నలా వ్యవహరించాలనుకుంటుంటది. సో ఆ జోన్ లోనే వచ్చారు, కానీ అట్లీస్ట్ హీ రికగ్నైజ్డ్. దానికి ఇస్కాన్ రెస్పాండ్ కూడా అయింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు చాలా పెద్ద వాయిస్ ఆయన, ఈ పొటెన్షియల్ వరల్డ్ లీడర్ స్థాయిలో ఉండే వ్యక్తిలా మాట్లాడేసరికి అది కూడా వాళ్ళకి చాలా మనశ్శాంతిని ఇచ్చింది. అండ్ ఇస్కాన్ అనేది చాలా మంది ఇండియన్ అనుకుంటారు, కానీ అది వరల్డ్ ఓవర్ ఉంది. రష్యాలో, యూరోప్ లో, యుఎస్ లో పెద్ద పెద్ద ప్లేసెస్ తో పాటు చిన్న చిన్న మారుమూల గ్రామాల వరకు అది వెళ్ళిపోయి ఉంది. దాని ఫుల్ ఫామ్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. వీళ్ళు కృష్ణ తత్వాన్ని, మహాభారతాన్ని ప్రపంచం మొత్తానికి ప్రచురిస్తుంటారు. ఇలాంటి ఆర్గనైజేషన్ పట్టుకొని బ్యాన్ ఇస్కాన్ అని చెప్పి గత కొన్ని నెలలుగా నడుస్తుంది. హ్యాష్ ట్యాగ్లు నడుస్తున్నాయి ఈ మొహమ్మద్ యూనస్ గారు కుర్చీ ఎక్కినప్పటి నుంచి. అందులో రకరకాల థియరీలు. ఒకడు అంటాడు మనీ లాండరింగ్ నడుస్తుందని ఇస్కాన్ లో, ఇంకోటి వచ్చి ఇండియన్ బీ టీమ్, ఇది ఇండియన్ స్పై నెట్వర్క్ ఉంది అంటాడు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇస్కాన్ ఇండియాతో పాటు వెస్ట్ లో కూడా చాలా బలంగా నాటుకుపోయి ఉంది. మీరు యూఎస్ లో ఇస్కాన్ స్పేస్ ఒకసారి చూడండి, అక్కడ ఇస్కాన్ ఎంత పెద్దదో మీరు రియలైజ్ అవుతారు. అలాంటి ఆర్గనైజేషన్ పట్టుకొని మీరు ఇన్ని మాటలు అంటారా? సేమ్ ఇదే థియరీలు మా పొలిటికల్ సిస్టమ్ ని డిసేబుల్ చేయడానికి వచ్చింది అని చెప్పి రకరకాల థియరీలు ఫ్లోట్ చేసి ఈ ఇస్కాన్ మీద పడిపోదామని చూశారు బంగ్లాదేశ్ లో. శ్రీ రవిశంకర్ గారు కూడా వచ్చి ఇదే మాట అంటున్నారు, ఇది ఈజీగా తీసుకునే విషయం కాదు, ఇది అందరూ యునైట్ అయ్యి ఒక గొంతుగా మాట్లాడాల్సిన విషయం, ఇది అందరూ గలం విప్పాల్సిన మ్యాటర్ ఇది అని. ఈ చిన్మోయ్ కృష్ణదాస్ గారు ఒక్కరి మీదే కాదు 19 వ్యక్తుల మీద సెడిషన్ వేశారు. సెడిషన్ మీనింగ్ ఏంటో తెలుసా మీకు? ఒక్కసారి కానీ కేసు బుక్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పడొచ్చు బంగ్లాదేశ్ లో. అందుకే ఇది ఇంత సీరియస్ ఇది. ఇక్కడ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా డైసీగా ఉంది నరేంద్ర మోడీ గారిది. ఇండియా ప్రపంచానికి ఒక కమిట్మెంట్ ఇచ్చింది, స్పెషల్లీ నైబరింగ్ కంట్రీస్ కి. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది, ఎవరి డెమోక్రసీ వాళ్ళది, ఎవరి కాన్స్టిట్యూషన్ వాళ్ళది, ఎవరి పర్సనల్ స్పేసెస్ లోకి మేము తలదూర్చము, మేము మాట్లాడము అని చెప్పి. సింపుల్ గా చెప్పాలంటే ఎవరి పెరట్లోకి మేము తొంగి చూడము అని చెప్పి ఇండియా ఒక కమిట్మెంట్ ఇచ్చింది ప్రపంచానికి. సో ఇండియా దాని మీద నిలబడి ఉండాలా, లేదా యూఎస్ లా ట్రూప్స్ ని దింపాలా? మీరే చెప్పండి, నాకు కింద కామెంట్స్ రాయండి. లేదా ఇలాంటి సిచ్యువేషన్ గానీ యూఎస్ కి వస్తే, యూఎస్ ఇరాక్ లో ఏం చేసిందో, సిరియాలో ఏం చేసిందో మనం అందరం కళ్ళతో చూస్తున్నాం. సో ఆ లెవెల్ ఆఫ్ డెప్త్ లోకి మనం దిగిపోవాలా? ఎందుకంటే అక్కడ ఉండేది హిందువులు కదా, అక్కడ మైనారిటీ అవ్వచ్చు. సో మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నా, వాట్ యూ థింక్? అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ కూడా ఇండియా మీద హెవీలీ డిపెండ్ అయి ఉంటుంది ఎనర్జీ. నేపాల్ నుంచి అవుట్ సోర్స్ చేసినా కూడా దాంట్లో ఇండియన్ గ్రిడ్ హ్యాండ్ చాలా పెద్దగా ఉంది. అండ్ బార్డరింగ్ కంట్రీ కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. అరౌండ్ 15.9 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ ఉంది. సో ఒకవేళ అదేమైనా డ్యామేజ్ అవుద్దా అని చూస్తున్నామా, లేదా వరల్డ్ మొత్తం మనం చూస్తుంది కదా, ఇలాంటి డెసిషన్ ఏమైనా మనం తీసుకుంటే ప్రపంచం మనల్ని ఏమైనా చిన్న చూపు చూస్తుందా అనే ఒక చిన్న థాట్ కూడా రన్ అవుతున్నట్టుంది. బట్ ఇన్ ఎనీ కేస్ అక్కడ జరుగుతున్న నిజాన్ని మనం మార్చలేం. కళ్ళు మూసేసుకుంటే జరుగుతున్న ఆగిపోవు. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ మన అందరం దాని గురించి మాట్లాడాలి. దట్ ఈస్ ద లీస్ట్ వీ కెన్ డూ. చిన్మోయ్ కృష్ణదాస్ గారి గురించి, ఆయన పట్ల జరుగుతున్న విషయాల గురించి. అండ్ ఏదో కొత్తగా ఎలక్షన్స్ వస్తాయి, ఈ మొహమ్మద్ యూనస్ దిగిపోతే ఇంకోళ్ళు ఎవరో ఎక్కుతారు అనుకోకండి. అక్కడ ఎవరైతే 2 ఫ్రంట్ రన్నర్స్ ఉన్నారో, ఎవరైతే 2 పోటీ పడుతున్నారో ఆ కుర్చీ కోసం, 2 రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్సే. సో ఒక్కడిని మించిన దేశం ముద్ర ఇంకొకటి. అండ్ ఈ యూనస్ కి 84 ఏళ్ళు. ఈ వయసులోనే ఇలా ఆలోచిస్తున్నాడంటే రేపు పొద్దున అదే రాడికల్ మైండ్ సెట్ తో ఇంకొక అతను ఎవరో కుర్చీ ఎక్కితే బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సో నాకు తెలిసినంత వరకు నేను మొత్తం చెప్పాను, అక్కడ జరిగింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ సిచ్యువేషన్ మీద మీ టేక్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఏం జరిగితే బెటర్ అనుకుంటున్నారు? నాకు కింద కామెంట్స్ రాయండి. ఎందుకంటే ఏజుడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు కదా, మీ గొంతు కూడా కలిస్తేనే మన గొంతు. అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే యూఆర్ అన్ ఓజీ ఫాలోవర్. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయి అండ్ ఈ వీడియోస్ నుంచి మాక్సిమం అవుట్పుట్ మీరు తీసుకుంటున్నారు. మీకు స్పెషల్గా చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ డైలీ వస్తాయి. స్పెండ్ ద 10-15 minutes ఎవ్రీ సింగిల్ డే. ఒక నాలెడ్జ్ పిల్ల మీకు అది పనిచేస్తుంది. నేను పెట్టగానే మీకు రావాలి కదా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తుంటే, టాపిక్ లోకల్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా మన గొంతు లేస్తుంది. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అండ్ చెప్పడం మర్చిపోయా, నా గురించి పర్సనల్గా ఏదైనా తెలుసుకుందాం అనుకున్నా, నాతో పర్సనల్గా మాట్లాడదాం అనుకున్నా, DM చేద్దాం అనుకున్నా, ఏదైనా కొత్త వీడియో ఐడియా ఇద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి, యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ మీకు పెడుతున్నాను. ఒక వీడియో రిలేటెడ్ టు ద RGV అరెస్ట్ వారెంట్, అది రీసెంట్ న్యూస్. ఇప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూ మీద మీకు ఒక ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఇన్ డెప్త్ అనాలిసిస్ తెలుసుకుందాం అనుకుంటే ఈ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ అదో వీడియో ప్యాసివ్ ఇన్కమ్ సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి, ముఖ్యంగా యంగ్స్టర్స్ కి, ఎవరికైతే బెట్టింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదో, ట్రేడింగ్ అలవాట్లేదు, కష్టపడి సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి ఒక వీడియో చేశాను నేను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. సెల్ఫ్ డెవలప్మెంట్ కి, నాలెడ్జ్ కి అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఐల్ సీ యూ టుమారో అగైన్. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us rise together. Rise above communal hatred. Rise above atrocities on minorities. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.